హాయ్ హలో గైస్. నేను ఇవాళ మీకు ఒక కొత్త చెట్టు చూపిస్తాను. ఈ చెట్టు పేరు దేవదారు. అంటే దేవుడికి చాలా ఇష్టమైన ఒక చెట్టు అని చెప్తారు దీన్ని. అందుకే ఈ చెట్టుకి దేవదారు అనే ఒక పేరు వచ్చింది. ఇది ఒక మెడిసినల్ ప్లాంట్. దీనికి దీని ఆకులతోని చేకుతోని అన్ని విధాల మన హెల్త్ ప్రాబ్లంకి ఇది యూస్ చేస్తారు. దీని ఆకులు చూడు, ఇది చాలా చిన్నగా ఉంటుంది, ఇంకా బాగా గట్టిగా ఉన్నది కూడా, చాలా గట్టిగా ఉండదు దీని ఆకులు. ఇది ఒక 2-3 సెంటీమీటర్ గందే ఉంటుంది, ఇంకా ఎక్కువ ఉండదు. మీకు కనిపిస్తుంది కదా, దీని చేకులు ఉండదు చూడు, దీని చేకులు ఇది పెద్ద వెనక దీని చేకులు తీసుకొని ఈజిప్తులో ఉన్న వాళ్ళు చనిపోయిన వాళ్ళని మమ్మీలుగా చేంజ్ చేయడం కోసం యూస్ చేస్తారని చెప్తారు. ఇంకొకటి మనం హిందూ వాళ్ళమైతే దీని ఆకులు ఇంకా చేకులు ఇవన్నీ ఈ హోమం చేయడానికి ఇంకా పూజలు చేసుకోవడానికి యూస్ చేసుకుంటారు. అట్లా చేసుకుంటాను కాబట్టి ఈ చెట్లుకి దేవదారు అనే ఒక పేరు వచ్చింది. ఇది కూడా ఇంకొకటి ఏంటిదంటే ఈ యొక్క ఆకులతోని ఇంకా చేకులతోని ఒక్కొక్క నూనె తయారు చేస్తారు. ఆ నూనెతోనే మన హెల్త్కి బాగా ఇంపార్టెంట్ ఇస్తారు. మన తలనొప్పికి ఇంకా వాత సంబంధమై గట్ల ఉండే ప్రాబ్లమ్స్కి ఇంకా హెల్త్ ప్రాబ్లం అన్ని ప్రాబ్లమ్స్ కూడా ఈ యొక్క మెడిసినల్ ప్లాంట్ యూస్ చేస్తారు ఇంకా ఎక్కువ. అందుకని గైస్, అప్పుడు ఇదే దేవదారు అనే ఒక చెట్టు. దీనిలో పువ్వులు కూడా ఉండి ఇంకా ఎక్కువ లేదు, దీనిలో ఎక్కువ పువ్వులు అయ్యేటప్పుడు చూడడానికి చాలా అందంగా ఉంటుంది. ఇది ఇప్పుడు అక్కడ నుంచి వెళ్ళే ఒక్కొక్కరు దీని చెట్లు అక్కడ నుంచి తీసుకొచ్చి అట్లా ఇక్కడ ఇస్తున్న వాళ్ళని మనకి ఒక చెట్టు ఇక్కడ చూడగలుగుతాం. లేకుండా ఇక్కడ ఉండేదే కాదు ఈ యొక్క చెట్లు. ఇది కాశ్మీర్, పంజాబ్ అట్లా ఉండే కాడిని మనం ఇటువంటి చెట్లు చూడగలుగుతాం. అప్పుడు గైస్, మీకు ఈ ఒక చెట్టు మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఇంకొక రోజు వేరొక చెట్టులు పరిచయం చేయించుకొని మళ్ళీ కలుద్దాం. ఓకే, బాయ్ గైస్.